హాయ్ అండి, వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఈ రోజు వీడియోలోని ఇంకో 5 days కి సరిపడా టిఫిన్ బాక్స్ రెసిపీస్ ని షేర్ చేస్తున్నాను. 5 minutes లో రెడీ అయ్యి హై ప్రోటీన్ టిఫిన్ బాక్స్ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసేద్దాం. నైట్ హాఫ్ కప్ పెసరపప్పుని వాటర్ లో వేసి నానపెట్టేశాను. పప్పు బాగా నానిపోయింది కదా, ఒకసారి వాష్ చేసుకుని మిక్సీ జార్ లో పప్పు అంతా వేసేసి చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, పసుపు, కొద్దిగా వాటర్ వేసుకుని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. బౌల్ ని పక్కన పెట్టి కొన్ని వెజిటేబుల్స్ ని కట్ చేసేసుకుందాము. బౌల్లోని చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్ తురుము, కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్, కారం వేసుకుని మొత్తం బాగా కలిసేలా మిక్స్ చేసుకుని ఎక్కువ వాటర్ వేయకుండా ఈ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. స్టవ్ మీద వాఫల్ మేకర్ పెట్టుకుని దానికి రెండు వైపులా ఆయిల్ అప్లై చేసేసి మనం రెడీ చేసుకున్న బ్యాటర్ ని వాఫల్ మేకర్ లో వేసి వాఫిల్ మేకర్ కి మొత్తం స్ప్రెడ్ అయ్యేలా బ్యాటర్ మొత్తం స్ప్రెడ్ చేసేసి దాన్ని క్లోజ్ చేసి 1 minute కింద ఫ్రై అయ్యాక టర్న్ చేసుకుని రెండో సైడ్ ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా తిప్పుకుంటూ ఒక 4 to 5 minutes కుక్ చేసుకుంటే హెల్దీగా వాఫిల్ రెడీ అయిపోతుంది. ఈ బ్యాటర్ ఈ వెజిటబుల్స్ కాకుండా స్వీట్ కార్న్, టమాటో, క్యాబేజీ, గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ వాఫిల్ మేకర్ లేకపోతే పాన్ లో చిన్న చిన్న అట్టుల్లా కూడా వేసి ఇయ్యొచ్చు. వాఫిల్ రెడీ అయిపోయింది కదా, దీన్ని ఒక ప్లేట్ లో వేసేసుకుందాము. ఈ రోజు బాక్స్ లోకి ఫ్రూట్స్ కాకుండా ఇంట్లో చేసిన కేక్ నే పెడుతున్నాను. ఇది చక్కెర, మైదా వాడకుండా గోధుమ పిండి, డేట్స్ వేస్ట్ చేశాను. దాంతో పాటుగా హై ప్రోటీన్ హెల్దీ వాఫిల్స్ ని పెట్టేశాను. ఫస్ట్ డే బాక్స్ రెడీ అయిపోయింది. సెకండ్ డే హెల్తీ టేస్టీ టిఫిన్ బాక్స్ ని ప్రిపేర్ చేసేద్దాము. ఫస్ట్ అయితే గోధుమ పిండిని కలిపేసి పక్కన పెట్టేసుకుందాము. వేరే బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు సోయా చంక్స్ ని వేడి వాటర్ ని బౌల్ లో వేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాలు అవి నానేలోపు కొన్ని వెజిటేబుల్స్ ని చాప్ చేసేసుకుందాము. పాన్ లోని ఆయిల్, వెల్లుల్లి వేసి వెల్లుల్లి ఫ్రై అయ్యాక సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందాక చాప్ చేసుకున్నటువంటి టమాటా, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఏదైనా వెజిటబుల్ పిల్లలకి నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. మరి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అవి కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది. వెజిటబుల్స్ అన్ని ఉడికాక రుచికి సరిపడా సాల్ట్, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, టమాటా కెచప్ వేసి అన్ని కలిసేలా మిక్స్ చేసుకుని 1 minute ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సోయా చంక్స్ ని వాటర్ నుండి సెపరేట్ చేసి పాన్ లో వేసి ఇంకో 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా వాటర్ వేయటం వల్ల మసాలాలన్నీ సోయా చంక్స్ కి పడతాయి. పిల్లలు చపాతీ వేరేగా, కర్రీ వేరేగా పెట్టే కన్నా ఇలా వెజిటబుల్స్ అన్ని కుక్ చేసుకుని రోల్స్ లాగా చేసి పెడితే ఇంకా ఇష్టంగా తింటారు. ఇదంతా కుక్ చేసే లోపు నేను చపాతీని కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. చపాతీ మీద కొద్దిగా టమాటా కెచప్ వేసి చపాతీ మొత్తం అప్లై చేసేసి చపాతీ మొత్తం కూడా చీజ్ ని వేసేసుకోవాలి. ఏ రెసిపీలో చీజ్ వేయాలి అనుకున్నా చీజ్ ని రూమ్ టెంపరేచర్ లో పెట్టడం వల్ల అది తొందరగా మెల్ట్ అయ్యి ఫాస్ట్ గా కుక్ అవుతుంది. లేదంటే అది కుక్ అయ్యేసరికి మొత్తం మాడిపోతుంది. చీజ్ వేయటం ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు. చీజ్ వేసిన తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న సోయా చంక్స్, వెజిటబుల్స్ కూడా వేసేద్దాము. మరి ఎక్కువ క్వాంటిటీలో అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సోయా చంక్స్ అన్నిటిని మిడిల్ లో పెట్టుకుని వీడియోలో చూపించే విధంగా ఒకదాని తర్వాత ఒకటి చపాతీని ఫోల్డ్ చేసుకోవాలి. పైన ఇంకొద్దిగా చీజ్ ని వేసేద్దాము. చూడటానికి ఇంకా బాగుంటుంది కుక్ అయిన తర్వాత. పాన్ లో ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకుని కావాలి అంటే ఇందులో స్పైసెస్ కూడా వేసుకోవచ్చు. చపాతీని పెట్టి మొత్తం 4 sides కూడా బాగా ఫ్రై అయ్యేలా కుక్ చేసుకోవాలి. డౌన్ ఒక్కసారి ఫ్రై చేసుకున్నామంటే అది మళ్ళీ ఇంకోసారి విడిపోకుండా గట్టిగా స్టిక్ అయిపోతుంది. ఇదంతా కష్టం అనుకుంటే మధ్యలో పెట్టేసి మంచిగా చపాతీని రోల్ చేసేయచ్చు. ఇంకా ఈజీ ప్రాసెస్. చీజ్ అంతా మెల్ట్ అయ్యి సోయా చంక్స్ రోల్ అయితే రెడీ అయిపోయింది. ఇది చల్లారేలోపు బాక్స్ ని కూడా ప్రిపేర్ చేసేద్దాము. బాక్స్ లోకి కివీ ఫ్రూట్ తో పాటు సోయా చంక్స్ రోల్ కూడా పెట్టేశాను. సెకండ్ డే బాక్స్ రెడీ అయిపోయింది. థర్డ్ డే ఇంకా చాలా ఈజీ రెసిపీని చేసేద్దాము. దీన్ని పిల్లల టిఫిన్ బాక్స్ లో పెట్టడం ఇష్టం లేకపోతే స్నాక్ బాక్స్ లో కూడా పెట్టేయచ్చు. ఒక ప్లేట్ లో కొన్ని పన్నీర్ క్యూబ్స్ ని తీసుకున్నాను. పన్నీర్ మీద చాట్ మసాలా, సాల్ట్, కారం, కొద్దిగా చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసి మసాలాలన్నీ పన్నీర్ కి బాగా పట్టేలా మిక్స్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న క్యూబ్స్ తీసుకున్నాను. మనకి కావాలి అంటే మొత్తం ఒకే సైజ్ లో స్టిక్స్ లాగా కూడా కట్ చేసుకుని పెట్టుకోవచ్చు. పన్నీర్ ని మిక్స్ చేసిన తర్వాత పాన్ లో ఆయిల్ వేసి మసాలాలన్నీ పట్టించిన పన్నీర్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ 4 sides బాగా ఫ్రై అయిన తర్వాత బ్రెడ్ పీసెస్ ని తీసుకుని కార్నర్స్ అంతా కట్ చేసేసి చపాతీ కర్రతో ప్రెస్ చేసుకుని నైఫ్ తో కానీ పిజ్జా కట్టర్ తో కానీ బ్రెడ్ మీద లైన్స్ పెట్టుకుందాము. మరి కార్నర్స్ వరకు వెళ్లకుండా బ్రెడ్ మధ్యలో పెట్టుకుంటే సరిపోతుంది. బ్రెడ్ చుట్టూ వాటర్ పెట్టేసుకుని
ఫ్రై చేసిన పన్నీర్ పీసెస్ ని బ్రెడ్ కి సైడ్ లో పెట్టుకుని వీడియోలో చూపించే విధంగా ఒక సైడ్ నుండి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇది చూడడానికి ఈజీగా అనిపించిన బ్రెడ్ ని సరిగ్గా కట్ చేయకపోతే బ్రెడ్ అంతా వేస్ట్ అయిపోతుంది, స్టఫింగ్ బయటకు వచ్చేసి. ఈజీ ప్రాసెస్ లో అంటే పన్నీర్ ని మధ్యలో పెట్టి బ్రెడ్ ని రౌండ్ గా చుట్టేయండి. ఇది ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా అన్ని రోల్స్ ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత పాన్ లో ఆయిల్ కానీ బటర్ కానీ వేసి పన్నీర్ రోల్ ని పాన్ లో వేసి 4 సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పన్నీర్ రోల్ అయితే రెడీ అయిపోయింది. ఈ రోజు బాక్స్ లోకి పన్నీర్ రోల్ తో పాటు ఆరెంజ్ పీసెస్ కూడా పెట్టేశాను. థర్డ్ డే బాక్స్ కూడా రెడీ అయిపోయింది. ఫోర్త్ డే టిఫిన్ బాక్స్ కోసం మకానాతో ఇంకో హెల్తీ రెసిపీని చేసేద్దాము. బౌల్ లోని ఒక కప్పు మకానా తీసుకుని అవి మునిగేంతరకు వేడి నీళ్ళని వేసుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మకానా అంతా కూడా సాఫ్ట్ గా అయిపోతుంది. మకానాని వాటర్ నుండి సెపరేట్ చేసుకుని వేరే బౌల్ లోకి వేసుకుని మిక్సీలో వేసి గ్రైండ్ చేయకుండా చేతితోనే మొత్తం మ్యాష్ చేసేసుకోవాలి. మ్యాష్ చేసేటప్పుడు మధ్యలో ఏదైనా హార్డ్ గా తగిలితే దాన్ని సైడ్ కి తీసేయండి. పిల్లలు తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఇందులోనే చిన్నగా చాప్ చేసుకున్న క్యాప్సికమ్, క్యారెట్ తురుము, కొత్తిమీర, పన్నీర్ తురుము వేసి 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకుని రుచికి సరిపడా సాల్ట్, మిరియాల పొడి వేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేటప్పుడు వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. వాటిని మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనకి నచ్చిన షేప్ లో టిక్కీల్ లాగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈజీగా రౌండ్ గా చేసేస్తున్నాను. ఇలా అన్నిటిని చేసుకుని ఒక ప్లేట్ లోకి పెట్టేసుకుందాము. పాన్ లో ఆయిల్ వేసుకుని పిల్లలు స్పైసీ ఇష్టపడితే కొద్దిగా సాల్ట్, కారం వేసి ఆ తర్వాత మకానా టిక్కీల్ ని పెట్టి ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్ లో 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇవి రెడీ అయ్యేలోపు చిన్న చిన్న చపాతీలను ప్రిపేర్ చేసేసుకుందాము. ఆ టిక్కీల్ ని అలాగే తినొచ్చు, లేదంటే మనకు కావాలంటే చపాతీ మధ్యలో కూడా పెట్టుకొని తినొచ్చు. చపాతీని చిన్న సైజ్ లో సర్కిల్ లాగా కట్ చేసేస్తున్నాను. టిక్కీలు ఫ్రై అయిన తర్వాత చపాతీలను కూడా ఫ్రై చేసుకుని ప్లేట్ లోకి తీసేసుకుందాము. ప్లేట్ లోనే చపాతీ పెట్టిన తర్వాత దాని మీద మకానా వెజిటేబుల్ టిక్కీని కూడా పెట్టి దాని మీద ఇంకో చపాతీ పెట్టేద్దాము. మనకి కావాలి అంటే చపాతీకి టమాటా కెచప్, గ్రీన్ చట్నీ కూడా అప్లై చేసుకోవచ్చు. అంతే, వెజిటేబుల్ మకానా టిక్కీ అయితే రెడీ అయిపోయింది. బాక్స్ లోకి పిల్లలకి నచ్చే వాటర్ మిలన్ తో పాటు వెజిటేబుల్ మకానా టిక్కీ పెట్టేస్తే 4th డే బాక్స్ రెడీ అయిపోయింది. ఫిఫ్త్ డే బాక్స్ లో కానీ కొన్ని వెజిటబుల్స్ ని చాప్ చేసేస్తున్నాను. మిక్సీ జార్ లోని కొన్ని ఆనియన్, టమాటో పీసెస్, చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెం క్వాంటిటీ కదా, చిన్న పాన్ పెట్టేశాను. కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకుని గ్రైండ్ చేసిన ఆనియన్, టమాటో పేస్ట్ కూడా వేసి ఆయిల్ పైకి తేలాక క్యారెట్ తురుము, క్యాప్సికమ్ వేసి ఉడికించిన బంగాళదుంపని మెత్తగా మ్యాష్ చేసుకుని వేసుకోవాలి. పన్నీర్ తురుము, రుచికి సరిపడా సాల్ట్, కారం, పసుపు వేసి పిల్లలకి నచ్చితే పావుబాజీ మసాలా కూడా వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. అన్ని కలిసేలా మిక్స్ చేసుకుని 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా టమాటా కెచప్, కొత్తిమీర వేసి ఇంకో 1 మినిట్ ఫ్రై చేసుకుంటే స్టఫింగ్ రెడీ అయిపోతుంది. ఇది చల్లారేలోపు పక్కన పెట్టుకుని బన్స్ ని హాఫ్ గా కట్ చేసి స్టఫింగ్ అంతా మధ్యలో పెట్టేసి, ఇక్కడ చిన్న సైజ్ బన్స్ తీసుకున్నాను. మనకు కావాలంటే బ్రెడ్ మధ్యలో కూడా స్టఫింగ్ పెట్టుకోవచ్చు. పిల్లలకి నచ్చితే బన్స్ కి గ్రీన్ చట్నీ, టమాటా కెచప్ అప్లై చేసి స్టఫింగ్ పెట్టొచ్చు. బన్స్ 2 రెడీ చేసిన తర్వాత పాన్ లో కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ వేసి కొన్ని నువ్వులు వేసాను. బన్స్ ని 2 వైపులా ఫ్రై చేసుకుని సైడ్స్ లో కూడా కొద్దిగా ఫ్రై చేసేసుకుందాము. అంతే, చాలా సింపుల్ గా మినీ బర్గర్ అయితే రెడీ అయిపోయింది. ఈ రోజు బాక్స్ లోకి గ్రేప్స్ తో పాటు మినీ బర్గర్స్ కూడా పెట్టేశాను. ఈ వీడియోని ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.